a clear way to understand, to become like Christ. క్రీస్తు వలె మార్చబడటం అనే దానికి క్లియర్గా అర్థం చేసుకోవాలనంటే మాథ్యూ చాప్టర్ 17, ఐ థింక్ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో we see Jesus took 3 of his disciples to a mountain. యేసుక్రీస్తు వారు తన శిష్యులలో 3 మరి తనతో పాటు కొండకు తీసుకొని వెళ్ళారు. ఓకే, 17వ అధ్యాయం 1వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఏం పొందాడండి అంటే ఆ ఒక్క 5 నిమిషాలైనా రూపాంతరం పొందింది. సో ఓకే, లెటస్ ఫస్ట్ ముందు అసలు రూపాంతరం అంటే ఏంటో చూద్దాం. ఏం పొందాడంటే యేసుక్రీస్తు వారు అక్కడ వారి ముందు రూపాంతరం పొందాడు. నౌ హీజ్ ఇది ఎందుకంటే వాళ్ళకి చూపిస్తున్నాడు, అరే లోకం అనేటువంటిది మీకు అంటకుండా మీరు జీవించాలంటే, లోకం అనేటువంటిది మీలో ప్రవేశించకుండా మీరు జీవించాలంటే, అంటే దేవుని కొరకు ప్రత్యేకపరచబడి పరిశుద్ధమైన నిజమైన పరిశుద్ధ జీవితం జీవించాలంటే ఎలా జీవించాలో చూపిస్తున్నాడు. అక్కడ ఏంటంటే దెర్ ఈస్ నో డిఫరెన్స్ బట్ దెర్ ఈస్ డిఫరెన్స్. ఏంటంటే ఆయన రూపంలో కానీ ఆకారంలో కానీ ఏమైనా తేడా వచ్చిందా? కదా అక్కడ ఏమయ్యారంట, రూపాంతరం అవ్వగానే అక్కడ ఎవరు కనపడ్డారంట? ఓకే, ఇదిగో మోషే, ఏలియాయు మరి ఆయనతో మాట్లాడటానికి అక్కడ వచ్చారు. వాళ్ళు కూడా ఎవరికి కనబడుతున్నారు? వాళ్ళు కూడా ఎవరికి కనబడుతున్నారండి? ఆ శిష్యులు, 3 శిష్యులకి కనబడుతున్నారు. వారు చూస్తున్నారు. అందుకని పేతురు అన్నాడు, అయ్యా నీకొకటి, ఏలియాకి ఒకటి, మోషేకి ఒకటి 3 పర్ణశాలలు నేను వేసేస్తాను, ఇంకెక్కడే ఉండిపోదాం మనం అన్నాను అంటున్నాడు. దేవుని నుంచి మా దేవుని కొరకు ప్రత్యేకపరచబడటం అంటే నీకు నువ్వు లోకం నుంచి ఏదో అడవిలోకి వెళ్ళి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ లాగా అక్కడికి వెళ్ళి ఏంటంటే మిడతలు అడిగితే అన్ని తినటం కాదు. అర్థమైందా? లోకం నుంచి అరణ్యంలోనికి వెళ్ళిపోయి అరణ్యంలో అసలు నేను ఈ లోకం అంతా పాపంతో నిండి ఉన్నది, నేను చాలా ప్రత్యేకమైన వాడిని, నేను దేవుని చేత పిలువబడ్డాను, దేవుని కొరకు సమర్పించుకున్నాను, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను, ఇదిగో వీళ్ళందరూ పాపులు, నేను ఒక్కడనే భక్తిపరుడు కాబట్టి నేను వీళ్ళ మధ్యలో ఉండకోకుండా ఎక్కడో కొండ మీదకో అడవిలోకి వెళ్ళి, అది కాదు. అక్కడికి వెళ్ళినా ఏంటంటే యేసుక్రీస్తుని అరణ్యంలో వదిలిపెట్టిందా సాతాను? వదిలిపెట్టిందా అండి? అసలు ప్రత్యేకమైన జీవితం అంటే ఏంటి ఇక్కడ చూపిస్తున్నాడు. ఉండడానికి వాళ్ళు ఎలాగున్నారండి? ఎక్కడున్నారు? వారు భూమి మీద ఉన్నారు. మోషే, ఏలియా, అలాగే యేసుక్రీస్తు వారు 3 అక్కడ నుంచొని మాట్లాడుకున్నారు. కానీ వారిని చూస్తే ఏదో తేడా కనపడుతున్నది. లోకంలోనే ఉన్నారు కానీ ఎలా కనపడుతున్నారు? లోకానికి చెందిన వారిలా కనపడట్లేదు. వారు ఎలా కనపడట్లేదండి? దెర్ ఇస్ ఎ డిఫరెంట్ సీన్ బిట్వీన్ పీటర్ అండ్ జీసస్. యేసుక్రీస్తుకి పేతురుకి మధ్య ఇద్దరు అక్కడే ఉన్నారు, ఇద్దరు అదే చోట ఉన్నారు, కానీ ఇద్దరు ఒకలాగే ఉన్నారు. కానీ బట్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే లోకంలోనే ఉన్నారు కానీ లోకానికి చెందినటువంటి వారుగా లేరు వారు. దట్ ఈస్ వాట్ ఏ క్రిస్టియన్ లైఫ్. అదండి క్రైస్తవ జీవితం అంటే. నువ్వేదో ఇది అనుకొని భక్తి పరుడు అనుకొని అలాగే నువ్వు అనుకోవడం కాదు. లోకానికి వేరే జీవించండి అంటే అర్థం ఏంట్రా అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అడవుల్లోనో లేదంటే అక్కడ కాదు, లోకంలోనే లోకం అంటుకోకుండా. లోకం ఏంటండి? ఆ 3లో ఎవరైనా లోక సంబంధుల్లా కనబడుతున్నారా? రూపాంతరం పొందారు. అందుకని అంటున్నాడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను జాగ్రత్తగా వినండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏం పొందమంటున్నాడు? రూపాంతరం పొందడి అని చెప్తున్నాడు పౌలు. ఏం చేయాలి? ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ రియల్ అండ్ ట్రూ స్పిరిచువల్ లైఫ్, నిజమైన ఆత్మీయ జీవితం, భక్తి జీవితం కలిగి ఉండాలంటే నీవు రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందడం అంటే ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ సపరేటెడ్. నువ్వు ఏదో ఎక్కడో ప్రత్యేక ఎక్కడికో వెళ్ళిపోవడమో లేదా ఏదో చేయటమో కాదు.
ఈ లోకంలోనే ఉంటున్నావు, కానీ నిన్ను చూస్తే ఎలా ఉండాలి? నువ్వు ఈ లోకానికి చెందినవాడుగా కనపడకూడదు. నీలో ప్రత్యేకత కనపడాలి. రే మన వంటి స్వభావం గలవాడే ఏమంటున్నాడు? అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, ముగ్గురులో ఒకరెవరు? ఏలియా. ఎవరు వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి? రూపాంతరం కొండ మీద మోషే, ఏలియాలు వచ్చారు. ఆ ఏలియా గురించి అంటున్నాడు, మన వంటి స్వభావం గలవాడే, కానీ ఆయనలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటా ప్రత్యేకత? లోకానికి చెందినవాడు కాదు. అందుకని ఏలియా చావు చూడకుండానే ఏమైపోయాడంటే, ఆయన ఈ లోకానికి చెందినవాడిగా ఎప్పుడు చనిపోయినా కాదు, బతికొండగానే ఎలా మారిపోయాడు ఆయన? ఈ లోకానికి చెందినవాడుగా ఈ లోకానికి చెందినవాడు కాదని ఎలా ఎప్పుడండి? పరలోకానికి వెళ్ళి చనిపోయిన తర్వాత కాదు, బతికొండగానే తెలిసిపోయింది. అందుకనే చావు చూడకుండానే ఏంటండి దేవుని యొద్దకి వెళ్ళిపోయాడు. లోకములోనే ఉన్నాం. ఏమంటున్నాడు పౌలు? మీ మనస్సు మారి నూతన మొగుట వలన మీరేం పొందాలి? రూపాంతరం పొందాలి. మనసు మారింది అనుకుంటే సరిపోదు, రూపాంతరం పొందాలి. నీ మనసు మారిన మనసు రూపాంతరం పొందాలి అంటే 1వ వచనం అంటున్నాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుణ్ణి నిజంగా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? సజీవ యాగముగా. యాగం అంటే బలి అర్పిస్తే ఏమైపోద్దండి? బలి ఎలా అర్పిస్తారు? బతుకున్న దాన్ని బలి అర్పిస్తారా? బతుకున్న దాన్ని ఏం చేస్తారు? వధించి ఏం చేస్తారు? గొంతు పిసికి చంపరు. ఏం చేస్తారు? వధిస్తారు. వధించి దాన్ని ఏం చేస్తారు? బలిపీఠం మీద పెట్టి దాన్ని ఏం చేసేస్తారు? బూడిద చేసేస్తారు, కాల్చేస్తారు పూర్తిగా. అది యాగం. కానీ ఇక్కడ ఏ యాగం అంటున్నారు? సజీవ యాగముగా. అంటే మనం సజీవంగానే ఉంటాము. మరి ఏమి బూడిదవ్వాలి, ఏమి చనిపోవాలరా అంటే పాపము, లోకం అనేటువంటిది ఏమైపోవాలి? నీలో నుండి సజీవ యాగముగా నిన్ను ఏం చేయాలంటున్నాడు? దేవునికి ఏంటండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరములను అంటున్నాడు. అంటే ఈ శరీరం ఏమైపోవాలండి? బతికే ఉన్నాం, కానీ అది లోకానికి చెందినటువంటిదిగా ఆ రూపాంతర శరీరం మనకు కావాలండి. చూడండి, యేసుక్రీస్తు ఎక్కడైనా లోకానికి చెందిన వాళ్ళ కనపడ్డా? 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎక్కడైనా సరే లోకం ఆయనలోనికి ప్రవేశించగలిగిందా? లోకం ఆయనలోనికి ఎక్కడా ప్రవేశించలేదు. లోకంలోనే జీవిస్తున్నాడు. కానీ ఏంటండి, అప్పటి వరకు వారు కూడా గ్రహించలేదు, కానీ అప్పుడు చూశారు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు ఆయన్ని తెలుసుకుంటే నువ్వు కూడా ఏంటండి, ఆ ముగ్గురులో నువ్వు కూడా చేర్చబడతావు. ఏ ముగ్గురులో? యేసుక్రీస్తు, మోషే, ఏలియా. మోషే చాలామంది అండి మోషే, ఏలియాలు చనిపోయారు కాబట్టి అనుకుంటారు. యేసుక్రీస్తు మరి చనిపోలేదే? యేసుక్రీస్తు వారు చనిపోయారా? అదే అబద్ధమైతే ఇక్కడ పౌలు చెప్తాడు మనం రూపాంతరం పొందాలని. రూపాంతరం పొందడం అంటే ఏదో వెలుగు వచ్చేసేసి మన చుట్టూ వెలుగు. మోషే కనుక సీనాయి కొండ మీదకి వెళ్ళి వచ్చేసరికి ఆయన శరీరం అంతా ఏమైపోయిందంట? మొత్తం దేవుని ప్రకాశం ఆయన మీద ప్రకాశిస్తుండేసరికి ఆయన ముఖాన్ని చూడలేక ముసుగేసుకోవాల్సి వచ్చిందంట మోషే. అలాగే మనకు వెలుగు రాదండి. ఆ వెలుగు రాదు, ప్రకాశం దేవుని వాక్య ప్రకాశం కనబడుతుంది. వాక్యం అనే వెలుగు మనలో ప్రకాశిస్తుంది. అది అలా చేయబడితేనే నువ్వు దేవుణ్ణి ఎరిగినట్టు.